డిప్లొమసీలోనే మనకి కోపం వచ్చిన అంశాన్ని బూతులు తిట్టడం కాకుండా టైంని బట్టి వినియోగించాలి. నరేంద్ర మోడీ నేను న్యూజిలాండ్ ప్రధాని వచ్చినప్పుడు చాలా టాక్టికల్గా ఉపయోగించారు. ఎందుకు? ఇక్కడ మనతో మాట్లాడిన మిత్రుడు అక్కడ యూరప్ భాగస్వామిలో ఉంటాడు కాబట్టి. న్యూజిలాండ్కి సంబంధించి మోడీతో క్రిస్టోఫర్ లక్సాన్ భేటీ అయినటువంటి సందర్భంలో మోడీ ఆయనకి చెప్పుకొచ్చింది ఏంటి? కొందరు సంఘ విద్రోహ శక్తులు న్యూజిలాండ్లో భారత వ్యతిరేక ఖలిస్తాన్ అనుకూల కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఎవరు? ఖలిస్తానీ గ్యాంగ్. అది ఆయన గుర్తు చేశారు. అదే సందర్భంలో స్వేచ్ఛాయుత సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతానికి రెండు దేశాలు సహకరించుకుందాం అంటూ విస్తరణవాదాన్ని కాకుండా అభివృద్ధి విధానాన్ని విశ్వసిస్తాం. మేము సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను గౌరవించే ఇండో పసిఫిక్కి మేము మద్దతు ఇస్తాం. ఇది తెలియజెప్పినటువంటి అంశం. అంటే చైనా తరహా విస్తరణవాదకాంక్ష కానీ, రష్యా తరహా విస్తరణవాదకాంక్ష కానీ, అమెరికా తరహా విస్తరణవాదకాంక్ష కానీ మాకు లేదు. ప్లస్ వాళ్ళు అలాంటిది అంటే అమెరికా వాడు వెళ్ళి గ్రీన్లాండ్ లాక్కోవాలి, లేకపోతే కనుక సూయజ్ కాలువ తీసుకోవాలి, గాజా తీసేసుకోవాలని వాడి విస్తరణవాదకాంక్ష ఉంది. చైనా వాడికి తైవాన్ని తీసుకోవాలి, భారత్లో పార్టీలు తీసుకోవాలని వాడికి విస్తరణవాదకాంక్ష ఉంది. ఇట్లాంటి దాన్ని మేము అంగీకరించము అంటూ మోడీ న్యూజిలాండ్ ప్రధాని అడ్డుపెట్టి సంకేతం ఇచ్చారు, సందేశం ఇచ్చారు.